హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. ఈ డ్రామా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఫస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫుల్ వీడియో చూడడం మర్చిపోకండి. ఇంకా డ్రామాలోకి వెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ లీజీని చూపిస్తారు. ఆమె హీరోకి పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అవ్వడానికి రెజ్యూమ్ తీసుకుని అతని క్యాబిన్ కి వస్తుంది. అతనికి రెజ్యూమ్ చూపిస్తూ, హలో మిస్టర్ జియాన్, నేను మీ కొత్త సెక్రటరీని అని తన్ని తాను పరిచయం చేసుకుంటుంది. అప్పుడు మన హీరో మిస్టర్ జియాన్ ఇటు తిరిగి చాలా ప్రౌడ్ గా, నీకంటే ముందు నేను కనీసం 100 మంది సెక్రటరీస్ ని పనిలో నుండి తీసేశాను, మరి నువ్వు వాళ్ళకంటే బెటర్ అని నాకెందుకు అనిపించాలి అని అడుగుతాడు. లీజీ కూడా అసలు తగ్గకుండా, మిస్టర్ జియాన్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నేనే మీ లాస్ట్ సెక్రటరీని అవుతాను అని కాన్ఫిడెంట్ గా చెప్తుంది. జియాన్ ఆమె కాన్ఫిడెన్స్ ని చూసి షాక్ అవుతాడు. లీజీ మనసులో, కాన్ఫిడెంట్ ఎందుకుండదు మిస్టర్ జియాన్, అసలైన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మా మమ్మీ దగ్గర నుండి ఏమేం లాక్కున్నారో అవన్నీ తిరిగి ఇచ్చేయాలి. ఆమెని ఎవరెవరైతే ఏడిపించారో వాళ్ళకి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో లీజీని వాళ్ళ మమ్మీని జియాన్ ఫ్యామిలీకి చెందిన మిస్ వాన్ భయంకరంగా ఇన్సల్ట్ చేస్తుందన్నమాట. అది గుర్తు చేసుకుని ప్రెజెంట్ కి వస్తే మిస్టర్ జియాన్ లీజీకి చాలా దగ్గరగా వచ్చి, నా సెక్రటరీ అయ్యే క్వాలిఫికేషన్ నీకు అసలే లేదు అని అంటాడు. లీజీ కూడా ఒక టైప్ లో అతనికి ఇంకా క్లోజ్ గా జరిగి, మీ నాన్న చనిపోయిన తర్వాత జియాన్ గ్రూప్ ని సిటీలోనే టాప్ కంపెనీగా మార్చింది మీరు, మొత్తం పవర్ మీ చేతుల్లోనే ఉన్నా కూడా మీ మమ్మీ మిస్ వాన్ దగ్గర ఎక్కువ షేర్స్ ఉన్నాయి. పైగా మీ తమ్ముడు జిన్ ఫారెన్ నుండి తిరిగి వస్తున్నాడు. మీ మమ్మీకి వాడంటేనే ఇష్టం, వాడొస్తే మీ సీటుకు అసలే ఎసరు పడుతుంది. ఇలాంటి టైంలో కేవలం నేను మాత్రమే హెల్ప్ చేయగలను, ఎందుకంటే నా దగ్గర మిమ్మల్ని ఫోర్స్ చేసి స్మోక్ గ్రూప్ అమ్మాయితో నిశ్చితార్థం చేయాలని మీ మమ్మీ చాలా ప్లాన్ చేస్తుంది కదా, దాని వెనకాలన్న అసలు నిజాలు నా దగ్గర ఉన్నాయి అని బాంబ్ పేలుస్తుంది. ఆమె అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడేసరికి జియాన్ తన వైపు అలానే చూస్తూ ఉంటే లీజీ ఆయన కోటికున్న కఫ్లింగ్ ఊడిపోవడం అబ్జర్వ్ చేస్తుంది. వెంటనే అతని ముందు మోకాళ్ళ మీద కూర్చొని, మిస్టర్ జియాన్ ఆగండి, నేను దీన్ని కుట్టేస్తాను అని తన పర్స్ లో సూదిదారం తీసి కుడుతుంది. ఆమె కావాలని మన హీరో గారిని టెంప్ట్ చేయడానికి ఇదంతా చేస్తుందన్నమాట. ఆ ప్రాసెస్ లో ఆమె దారాన్ని తన నోటితో తెంపడం చూసి మిస్టర్ జియాన్ తన చూపిని ఆమె నుండి తిప్పుకోలేకపోతాడు. లీజీ నవ్వుతూ, ఇప్పుడైనా నేను క్వాలిఫైడ్ అని నమ్ముతారా అని అడుగుతుంది. జియాన్ వెంటనే ఒక డ్రెస్ తెప్పించి, ఈ రోజు నాతో ఎంగేజ్మెంట్ పార్టీకి రా, నా గర్ల్ ఫ్రెండ్ లా నటించి ఆ పార్టీని చెడగొట్టాలి అని చెప్తాడు. లీజీ, మిస్టర్ జియాన్, సెక్రటరీ పనిలో ఇది లేదు కదా అని అంటే ఆయన ఆమె ముఖాన్ని పట్టుకొని, సరే మరి నా మాట వినకపోతే ఇప్పుడే రిజైన్ చేసి వెళ్లిపోవచ్చు అని ప్రౌడ్ గా చెప్తాడు. లీజీ మనసులో అనుకుంటుంది, అబ్బో రిచెస్ట్ ఫ్యామిలీ అంటే ఇలాగే ఉంటుందా అని అనుకుని ఆ డీల్ కి ఒప్పుకొని, మిస్టర్ జియాన్, నేను ఎంగేజ్మెంట్ పార్టీకి బట్టలు మార్చుకోవాలనుకుంటున్నాను, అలా మార్చుకుంటుంటే చూడాలనుందా మీకు అని అడుగుతుంది. ఆయన లైటర్ వెలిగిస్తూ, అఫ్ కోర్స్ అని రొమాంటిక్ గా అంటాడు. లీజీ కూడా తగ్గకుండా కావాలని అతని ముందు షర్ట్ విప్పేసి పార్టీకి వెళ్లే డ్రెస్ వేసుకుంటుంది. మిస్టర్ జియాన్ ఆమె అందాన్ని చూసి ఫుల్ ఫిదా అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. తన దగ్గరకు లాక్కొని, నువ్వు నాకు సెట్ అవుతావో లేదో ఈ రాత్రి తేలిపోతుంది, కానీ ఒకటి గుర్తు పెట్టుకో, నా మాట వినే వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం అని ఆమె నడుం పట్టుకుని పార్టీకి తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరిని చూసి పార్టీలో అందరు గుసగుసలాడుకుంటారు. మిస్టర్ జియాన్ ఎప్పుడు ఏ అమ్మాయితో రారు కదా, ఈమె ఖచ్చితంగా స్పెషల్ అయి ఉంటుంది అని అనుకుంటే వాళ్ళ బ్రదర్ వచ్చి, ఇంత అందమైన అమ్మాయి నా పక్కన ఉంటేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని ఐస్ చేస్తాడు. జియాన్ ని చేసుకోవాల్సిన మో అనే అమ్మాయి వీళ్ళిద్దరిని చూసి కోపంగా వచ్చి, మిస్టర్ జియాన్ మీకు పిచ్చెక్కిందా, ఇది మన ఎంగేజ్మెంట్ పార్టీ అని అరిస్తే జియాన్ ఆమెను పట్టించుకోకుండా, లీజీ నా గర్ల్ ఫ్రెండ్ అని అనౌన్స్ చేస్తాడు అందరికి. మోకి కోపం వచ్చి, నువ్వసలు ఎవరివి, నా ఫియాన్సీని దొంగలించడానికి వచ్చావా అని లీజీ మీద అరుస్తుంది. మన లీజీ మాత్రం లిటరలీ చాలా కూల్ గా ఉంటుంది. నేను ఇక్కడ ఏమి దొంగలించడానికి రాలేదు, నేను జస్ట్ మిస్టర్ జియాన్ సెక్రటరీని, ఆయనతో కలిసి రావడం నా డ్యూటీ, అయినా మిస్టర్ జియాన్ కి ఇష్టం వచ్చినట్లుండే చాయిస్ ఆయనకే ఉంది కదా, నువ్వెవరు మధ్యలో వచ్చి వాగడానికి అని చెప్తుంది. మో కోపంతో లీజీ మీద డ్రింక్ విసిరబోతుంటే జియాన్ అడ్డుపడతాడు. అందరి ముందు లీజీని దగ్గరకు తీసుకొని, ఈ పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్ బేబీ, కానీ నేను మోని పెళ్లి చేసుకోవట్లేదు, ఎందుకంటే నా మనసులో ఆల్రెడీ ఇంకొకరు ఉన్నారు అని చెప్పి అందరూ షాక్ అయ్యేలాగా లీజీని డీప్ కిస్ చేస్తాడు అక్కడ అందరి ముందు. మో ఏడుస్తూ, ఇదంతా పెళ్లి తప్పించుకోవడానికే కదా చేస్తున్నారు అని అరుస్తుంది. సరిగ్గా అప్పుడే మిస్ వాన్ ఎంట్రీ ఇస్తుందన్నమాట. లీజీ మనసులో ఆమెను చూడగానే, ఈమెనా మా మమ్మీని రోడ్డును పడేసింది, ఇప్పుడు దీని పని చెప్తాను అని అనుకుంటుంది. మిస్ వాన్ వచ్చి, ఎంగేజ్మెంట్ ఇలా క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు అని అంటే జియాన్ అంటాడు, అయితే నా తమ్ముడు జిన్ అండ్ మో ఇద్దరు ఒకే ఏజ్ కదా, వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి అని అంటాడు. మిస్ వాన్ దానికి, అలా అయితే జిన్నే ప్రెసిడెంట్ చేద్దామా అని అంటే, సరే నేను నా సీట్ వదిలేస్తాను, కానీ బోర్డు మెంబర్స్ ఒప్పుకుంటారా అని జియాన్ సవాల్ విసురుతాడు. మిస్ వాన్ కోపంతో జియాన్ ని కొట్టబోతే లీజీ మధ్యలో దూరి మిస్ వాన్ కి లాగి పెట్టి ఒకటిస్తుంది. నా మిస్టర్ జియాన్ హ్యాండ్సమ్ ముఖాన్ని నేను తప్ప ఇంకెవరు టచ్ చేయకూడదు అని సీరియస్ అవుతుంటే మిస్ వాన్ షాక్ అయ్యి, ఎవరి అడవి మనిషి, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అని అంటే లీజీ మిస్టర్ జియాన్ చేయి పట్టుకుని, ఇప్పటి నుండి ఈయనకి నేనే ఫ్యామిలీ అని చెప్పి అక్కడ నుంచి బయటికి లాక్కొచ్చేస్తుంది. బయటికి రాగానే లీజీ కాలు బెనికి కింద పడిపోబోతుంటే జియాన్ కింద కూర్చొని తనకి హెల్ప్ చేస్తాడనమాట. అని చెప్తాడు, నీ యాక్టింగ్ స్కిల్స్ మాత్రం
అదిరిపోయాయి అని నవ్వుతూ తనకి చాలా దగ్గరగా వస్తాడు. లీజీ భయపడి వెనక్కి జరుగుతుంటే ఆయన దాన్ని ఒక్కసారిగా ఎత్తుకొని, ఎలా పడితే అలా నడిచి నా దారికి అడ్డొస్తున్నావు, సో ఇలా ఎత్తుకుంటే కొంచెం అడ్డు రావు, అందుకే బెటర్ అని ఎత్తుకున్నా అని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు. లీజీ కార్ లో నీళ్లు తాగుతూ జియాన్ DNA శాంపిల్స్ ఒక్కటి దొరికితే చాలు, ఈయన జియాన్ ఫ్యామిలీ ఇల్లిజిటిమేట్ చైల్డ్ అని అందరికీ ప్రూవ్ చేస్తాను అని మనసులో అనుకుంటుంది. తను తాగిన బాటిల్ ఆయనకి ఇస్తుంటే ఆయన చాలా స్టైల్ గా బాటిల్ మూతి తుడిచి మూత పెట్టేస్తాడు. కార్ లో వెళ్తుంటే జియాన్ అడుగుతాడు, అసలు నువ్వెవరు, అందరూ చూస్తుండగా మా మమ్మీని కొట్టావని. లీజీ చాలా కూల్ గా, నా బాస్ హ్యాపీగా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను అని అంటుంది. జియాన్ ఆమె వైపు అలానే చూస్తూ, నా వెనకాల పడే ధైర్యం నీకు బానే ఉంది, నాలాంటి డేంజరస్ పర్సన్ తో పెట్టుకుంటే నీ సర్వస్వం కోల్పోతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. లీజీ నవ్వుతూ, కానీ మీరు అలా చేస్తారా మిస్టర్ జియాన్, అదంతా జస్ట్ యాక్టింగ్ కదా అని చెప్పి కార్ దిగిపోతుంది. అండ్ కార్ దిగిపోయి తన హై హీల్స్ విప్పి చేతిలో పట్టుకొని హ్యాపీగా స్టైల్ గా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్లిపోతుంది. ఆమెను చూస్తున్న జియాన్ వెంటనే కాల్ చేసి లీజీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాడు. ఆమె ఒక చిన్న ఊరు నుండి వచ్చిందని, వాళ్ళ నాన్న ఒక రౌడీ అని, ఆమె 7 పాటు చాలా బుల్లీ చేశాడని తెలుస్తుంది. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ ఎవరితోనో వెళ్లిపోతే వాళ్ళ నాన్న రెండో భార్య అంటే స్టెప్ మామ్ ఆమెని పెంచి పెద్ద చేసిందని, ప్రస్తుతం ఆ స్టెప్ మామ్ కి క్యాన్సర్ అని, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందని, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అతనికి తెలుస్తుందన్నమాట. కానీ ఆ ఫోటోలో ఉన్న ఆవిని చూసి మిస్టర్ జియాన్ కి ఈమెను ఎక్కడో చూసినట్లుందే అని అనిపిస్తుంది. అంతలో లీజీ ఫైల్ మీద సైన్ చేయించుకోవడానికి వస్తుంది. జియాన్ తనపై ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాడని కనిపెట్టేసి, అబ్బో నా మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసారనమాట, అంటే నా మీద మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయిందా అని టీజ్ చేస్తుంది. జియాన్ ఒక అగ్రిమెంట్ పేపర్ ఇచ్చి, కరెక్ట్ టైం కి వచ్చావు, దీని మీద సైన్ చేయి, నేను జియాన్ గ్రూప్ మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకునే వరకు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా నటించాలి, అందుకు రిటర్న్ గా మీ మమ్మీకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, నీకు ప్రమోషన్ తో పాటు శాలరీ కూడా పెరుగుతుంది అని ఆఫర్ ఇస్తాడు. లీజీ అస్సలు ఆలోచించకుండా సైన్ చేసేస్తుంది. ఆమె ఇంటికి వెళ్ళాక తన గదిలో జియాన్ ఫ్యామిలీ ఫోటోస్ అన్ని పెట్టుంటాయి. జియాన్ ఫోటో మీద ఒక పెద్ద క్రాస్ మార్కేసి ఉంటుంది. తన మమ్మీ పడ్డ కష్టాలకి ప్రతీకారం తీర్చుకోవాలని, జియాన్ ని ఆమె కాళ్ళ దగ్గర పడేలా చేసుకోవాలని చెప్పి లీజీకి చాలా కసిగా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ లో జియాన్ తమ్ముడు జిన్ ఆమె దారికి అడ్డుకుంటాడనమాట. నాకు కూడా ఒక కాఫీ చేసి ఇవ్వు అని అడుగుతుంటే, ఇంత పెద్ద వాడివయ్యావు, కాఫీ చేసుకోవడం కూడా రాదా అని తిడుతుంది. అతను లైన్ వేయడం లీజీకి అర్థమయ్యి, ఈ జిన్ గాడు వాళ్ళ అన్నయ్యకి పక్కాగా అపోజిట్, పెద్ద ప్లే బాయ్, ఈ అన్నదమ్ముల మధ్య నా కోసం ఫైట్ జరిగితే ఆ సీనే వేరే లెవెల్ అని అనుకుంటుంది. ఆ జిన్ అలానే ఫ్లర్ట్ చేస్తూ ఉంటే లీజీ సీసీటీవీ కెమెరా వైపు చూపించి, మర్చిపోకు నేను నీ బిగ్ బ్రదర్ మనిషిని అని నవ్వుతూ వెళ్తుంది. ఎందుకంటే మిస్టర్ జియాన్ తన్ని ఆల్రెడీ కెమెరాలో చూస్తున్నాడని ఆమెకి బాగా తెలుసు. కావాలనే జియాన్ చూసేటట్టు అతనికి క్లోజ్ గా వచ్చి ఇవన్నీ చెప్తుంది. ఇటు పక్క జియాన్ అది చూసి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ అమ్మాయి అని అనుకుంటాడు. ఇంకో పక్క మో జియాన్ దగ్గరకు వచ్చి లీజీ పైన కోపంతో ఎలా పడితే అలా వాగుతుంటే ఆయన నవ్వుతూ, అసలు నీకు లీజీకి పోలికే లేదు, నువ్వు తన దరిదాపుల్లో కూడా లేవు అని ఇన్సల్ట్ చేస్తాడు. మో ఏమో ఆయన చేయి పట్టుకుని బ్రతిమలాడుతుంది. లీజీ రావడం చూసి జియాన్ కావాలనే తన చేయి విడిపించుకోడనమాట, అలానే పట్టుకొనిస్తాడు. లీజీ ఎలా రియాక్ట్ అవుతుందో అని చూడాలనుకుంటాడు. కానీ మన లీజీ ఒక్కసారిగా జియాన్ చేయి విడిపించి, బాస్ పర్మిషన్ లేకుండా ఆయన ఆఫీస్ లోకి ఎలా వచ్చావు అని నిలదీస్తుంది. జియాన్ కూడా లేచి నిలబడి, లీజీ ఈ గెస్ట్ ని బయటికి పంపించేసే, నన్ను కాన్ఫరెన్స్ రూమ్ లో కలువు, రాత్రి మనం కలిసి డిన్నర్ చేయాలి కదా అని చెప్పి ఆమె నుదిటి పైన కిస్ పెట్టి అక్కడ ఒక సీన్ చేసి వెళ్తాడు. మోకి మండిపోతుంది. డిన్నర్ టైమ్ లో మిస్ వాన్ అడుగుతుంది, ఈమె ఇక్కడేం చేస్తుంది అని. తను నా గర్ల్ ఫ్రెండ్ కదా, ఫ్యామిలీ డిన్నర్ లో కూడా ఉండాలి కదా అని మిస్టర్ జియాన్ చెప్తాడు. అక్కడ మో కూడా ఉంటుంది. కావాలనే ఆమెను ఇబ్బంది పెట్టడానికి, నువ్వు నిజంగా అతని గర్ల్ ఫ్రెండ్ అయితే మిస్టర్ జియాన్ బాడీ మీద ఉన్న బర్త్ మార్క్ ఎక్కడుందో చెప్పు అని అడుగుతుంది. లీజీ కొంచెం కూడా తడుముకోకుండా ఆయన బట్ మీద ఉంది అని బాంబు పేలుస్తుంది. మో ఇంకాస్త ముందుకెళ్లి, ఆయనకి ఇష్టమైన అండర్వేర్ ఏ బ్రాండ్ అని అడిగితే ఆయనకు అసలు అండర్వేర్ వేసుకోవడమే ఇష్టం ఉండదు అని చెప్పేసరికి అందరికి తిక్క ఉడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళ బ్రదర్ జిన్ నవ్వుతూ, అబ్బో అంటే నీకు మా అన్నయ్య అది వేసుకోకుండా ఉండడమే నచ్చిందనమాట అని అంటే మిస్టర్ జియాన్ వాన్ని గుర్రుగా చూస్తాడు. అందరూ వెళ్లిపోయాక లీజీ నవ్వుతూ, నా యాక్టింగ్ అదిరిపోయింది కదా మిస్టర్ జియాన్ అని అంటుంది. అతను సీరియస్ గా, అసలు నా బర్త్ మార్క్ విషయం నీకెలా తెలుసు అని అడిగితే, ఇంటర్వ్యూలో నువ్వే చెప్పావు కదా అని లీజీ అంటుంది. మరి అండర్వేర్ విషయం అంటే, అది నేనే గమనించానులే అని సిగ్గు లేకుండా చెప్తుంది. తర్వాత వాళ్ళు బయటకు వస్తుంటే జియాన్ తన ఫింగర్స్ ని లీజీ ఫింగర్స్ తో లాక్ చేసి గట్టిగా పట్టుకుంటాడు. లీజీ వెళ్లిపోతుంటే ఆయన తన ముఖాన్ని పట్టుకొని, అప్పుడే ఎక్కడికి బేబీ, ఇక్కడ మనల్ని ఎవరో చూస్తున్నారు, ఆ మో అట్టే ఉంది చూడు అని చెప్పి లీజీని చాలా డీప్ గా కిస్ చేసేస్తాడు. లీజీ ఫస్ట్ తిడుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు అని, కానీ వెనకాల మో ఉంది బేబీ అని చెప్పగానే ఆమె కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆయన టైప్ ఇంకా దగ్గరకు లాక్కొని భయంకరమైన రొమాంటిక్ కిస్ లో మునిగిపోతుంది. అది చూసి తట్టుకోలేక మో అక్కడి నుంచి పారిపోతుంది. ఆమె వెళ్లిపోయినా కూడా మనోడు ఇంకా అలానే చేస్తాడు. లీజీకి కోపం వచ్చి వెనక్కి తగ్గి తిడుతుంటే జియాన్ నవ్వుతూ, ఈ సీన్ చాలా జ్యూసీగా ఉంది కదా అని అంటాడు. మళ్ళీ తనకి దగ్గరగా వచ్చి కావాలని కిస్ చేయబోయి జస్ట్ బుగ్గ మీద
కిస్ చేసి ఇది నీకు నచ్చిందా అని అడుగుతాడు. ఆ తర్వాత మో జిన్ ని పిలిచి నువ్వు వాళ్ళ బ్రేకప్ అయ్యేలా చూడు, నీకు సీఈఓ పొజిషన్ ఇప్పిస్తాను అని డీల్ మాట్లాడుతుంది. జిన్ లీజీ దగ్గరకు వచ్చి బయటికి వెళ్దామని చేయి పట్టుకోబోతుంటే మిస్టర్ జియాన్ అడ్డుపడతాడు. లీజీ నీకేమిష్టం, నా దగ్గర ఉంటావా లేక వాడితో వెళ్తావా అని అడిగితే మిస్టర్ జియాన్ ఏం చెప్తే అదే చేస్తాను అని లీజీ చెప్పడంతో జిన్ వెళ్లిపోయాక మిస్టర్ జియాన్ కి కడుపు నొప్పి వస్తే లీజీ వెంటనే మెడిసిన్ ఇస్తుంది. నా మెడిసిన్ నీ దగ్గర ఎలా ఉంది అని ఆయన అడిగితే బాస్ నేను నీ సెక్రటరీని, నీ విషయాలన్నీ చూసుకోవడం నా డ్యూటీ అని చెప్తుంది. జియాన్ తనకి చాలా దగ్గరగా వచ్చి ప్రస్తుతానికైతే వర్క్ విషయాలొద్దు, ఇంకేమైనా విషయాలు మాట్లాడుకుందామా అని రొమాంటిక్ గా అంటాడు. దానికి లీజీ మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగితే మిస్టర్ జియాన్ రొమాంటిక్ గా ప్రేమలో పడాలి అని చెప్పి ఆమెను మళ్ళీ డీప్ కిస్ చేస్తాడు. ఆ తర్వాత సీన్ లో వీళ్ళిద్దరు అంటే జిన్ అండ్ మోతో కలిసి భోజనం చేస్తుంటారు. జిన్ కావాలనే జియాన్ కి డ్రింక్ ఆఫర్ చేస్తాడు, కానీ లీజీ అడ్డుపడి ఆయన హెల్త్ బాలేదు, ఆయన బదులు నేనే తాగుతాను అని డ్రింక్ తీసుకుంటుంది. మిస్టర్ జియాన్ ఆమె వైపు ఒకలా చూస్తుంటే జిన్ వెటకారంగా ఏంటి బ్రదర్, ఒక అమ్మాయి నీ బదులు డ్రింక్ చేస్తుందా, అసలు నీ మగతనం ఏమైపోయింది అని ఏడిపిస్తాడు. లీజీ వెంటనే కౌంటర్ ఇస్తూ ఆయన మగతనం ఏంటో నాకు బాగా తెలుసులే, అతను నావాడు, తనని నేను ఎలాగైనా స్పాయిల్ చేసుకుంటాను, నీకెందుకు అని చెప్పి డ్రింక్ ఫినిష్ చేస్తుంది. ఇద్దరు వాళ్ళ ముందు ఫుల్ రొమాంటిక్ గా ఉంటూ వాళ్ళకి ఫుల్ మంట పుట్టిస్తారు. నెక్స్ట్ డే మిస్ వాన్ తో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు తను కేవలం సెక్రటరీ మాత్రమే కదా, తనతో ఆడుకుంటున్నావా అని ఆమె అడిగితే మిస్టర్ జియాన్ సీరియస్ గా నేను ఆడుకోవట్లేదు, నేను తన విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాను అని సీరియస్ గా చెప్తాడు. వాన్ వెటకారంగా సరే అయితే మోని పెళ్లి చేసుకున్నాక ఈ లీజీని మిస్ట్రెస్ లా పక్కన పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు అని అంటుంది. ఆ మాట వినగానే లీజీకి రక్తం మరిగిపోతుంది. ఎందుకంటే గతంలో వాళ్ళ మమ్మీని కూడా అందరూ ఇలాగే అనేవారనమాట, అస్సలు తగ్గకుండా ఆంటీ మీకు మిస్ట్రెస్ ల గురించి బాగా తెలుసు అనుకుంటా, జియాన్ ఫ్యామిలీలో మీరు మిస్ట్రెస్ గా ఉన్నప్పటి నుంచి ఆ ఎక్స్పీరియన్స్ బాగా వచ్చినట్లుంది కదా అని బాంబ్ పేలుస్తుంది. ఆమె కోపంతో తన మీద నీళ్లు విసురుతుంది. కానీ జియాన్ వెంటనే లీజీని హగ్ చేసుకుని తన్ని కాపాడతాడు. తను నా మనిషి, తన్ని అసలు టచ్ చేయకు అని వార్నింగ్ ఇచ్చి తన అక్కడి నుంచి తీసుకెళ్తాడనమాట. లీజీ వెళ్తూ మిస్టర్ జియాన్ తన సొంత కష్టంతో ఈ పొజిషన్ కి వచ్చాడు, మీరేం చేశారు అని వాణ్ణి నిలదీస్తుంది. ఆ తర్వాత లీజీ ఆయన బట్టలు ఆరబెడుతుంటే అడుగుతాడు అసలు నీకేం కావాలి లీజీ అని. నాకేం వద్దులే అని తనంటే చెప్పు ఏదైనా సరే అని ఆయన అంటాడు. లీజీ టీజ్ చేస్తూ అయితే నా కోసం స్టార్స్ తీసుకొస్తారా అని అనగానే జియాన్ నవ్వుతూ స్టార్స్ చేతిలోకి రాగానే రాళ్ళు అయిపోతాయి, అంతకంటే నేను నిన్ను హెవెన్ కి తీసుకెళ్తాను పదా అని చెప్పి తను ఒక్కసారిగా సింక్ మీద కూర్చోబెడతాడు. అలా చేసేసరికి లీజీ ఏమైనా చేసావంటే కొరుకుతాను జాగ్రత్త అని అంటే మిస్టర్ జియాన్ కిస్ చేయడానికి దగ్గరకు రాగానే తన మేడ మీద గట్టిగా కొరుకుతుంది. ఈ పిల్ల నిజంగానే కొరికేసిందా, ఇప్పుడు నా వంతు అని ఆయన ఆమె మేడకు కూడా కొరుకుతాడు. లిజీ తన్ని ఆపి షవర్ తీసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అడుగుతుంది. జియాన్ రొమాంటిక్ గా వాచ్ చూసి సరే నీకు కేవలం 25 మినిట్స్ మాత్రమే టైం ఉంది అని చెప్తాడు. తను వెళ్తూ ఆయన్ని కొట్టబోతే ఆయన వెనక్కి తిరిగి చూసేసరికి ఆగిపోతుంది. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా నేను కేవలం కొరకడమే కాదు అంతకంటే ఎక్కువ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వాష్రూమ్ డోర్ తీసి పెడతాడు. ఎగ్జాక్ట్లీ 25 మినిట్స్ అయిపోయాక ఆయన లోపలికి వచ్చి తన చేయి పట్టుకొని తిప్పుతాడు. ఇప్పటి నుండి నువ్వు నా ఫియాన్సీవి అని చెప్తాడు. అప్పుడే గర్ల్ ఫ్రెండ్ నుండి ఫియాన్సీ అయిపోయానా, ఇది మరీ ఫేక్ స్క్రిప్ట్ లా లేదు అని లీజీ అంటే అంటాడు. అందుకే నీ యాక్టింగ్ లో రొమాంటిక్ ఇంటెన్సిటీని ఇక నుంచి పెంచు అని ఆయన ఆమెకి ఇంకా దగ్గరగా జరుగుతాడు. లీజీ అంటుంది నేను నా బెస్ట్ ఇస్తున్నాను, నమ్మకం లేకపోతే ట్రై చేయండి బాస్ అని ఆయన ముఖాన్ని పట్టుకుంటుంది. అంత క్లోజ్ గా వచ్చేసరికి మనోడి బాడీ మొత్తం చెమటలు పట్టడంతో అంటుంది మీరు తడిసిపోయారు, తొందరగా షవర్ తీసుకోండి లేదంటే కంట్రోల్ అవ్వలేకపోతున్నారు అని చెప్పి పారిపోతుంది. జియాన్ ఆమె గురించి ఇన్వెస్టిగేట్ చేసినా ఆమె ఇంకా ఏదో దాస్తుంది అని ఆయన కొంచెం అనుమానం వస్తుందన్నమాట. ఆ తర్వాత ఒక పార్టీలో మో వచ్చి మిస్టర్ జియాన్ చేయి పట్టుకుని నీకు గుర్తుందా మీ నాన్న చనిపోయినప్పుడు మా ఫ్యామిలీనే మీకు ఫండింగ్ ఇచ్చి హెల్ప్ చేసింది అని అంటే జియాన్ ఆ చేయి విదిలించుకొని నీకు ఇది కూడా గుర్తుండే ఉంటుందే, ఆ డబ్బు నేను తీసుకోలేదని అని చెప్తాడు. మో కోపంతో అందరి ముందు లీజీ ఐడెంటిటీని బయట పెడుతుంది. మిస్టర్ జియాన్ ఈ అమ్మాయి కోసం మీరు ఇదంతా చేస్తున్నారా, అసలు ఈమెవరో తెలుసా, ఈమె తండ్రి ఒక మర్డరర్, ప్రెసెంట్ జైల్లో ఉన్నాడు, ఈమె మమ్మీ ఒక మసాజ్ చేసేది, ఆమెకి ఏమేమి రోగాలు ఉన్నాయో ఎవరికి తెలుసు అని అందరి ముందు అవమానిస్తుంది. లీజీ వెంటనే మోకి ఒకటి లాగి పెట్టిస్తుంది. మో ఏడుస్తూ మిస్టర్ జియాన్ మీకేం అనిపించట్లేదా తను అలా కొడితే అని అడిగితే ఆయన సీరియస్ గా నాకు ఇవన్నీ ముందే తెలుసు, తను నా ఫియాన్సీ, తను ఎవరైనా టచ్ చేస్తే నాతో పెట్టుకున్నట్టే, ఎవరికైనా అంత ధైర్యం ఉందా అని అడిగేసరికి అందరి నోళ్లు మూత పడతాయి. ఆ తర్వాత లీజీ ఎమోషనల్ గా మా మమ్మీ హాస్పిటల్లో ఉంది మిస్టర్ జియాన్, ఆమె కోసమే నేను కష్టపడుతున్నాను, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరగదు కదా అని బాధపడుతుంటే జియాన్ తనకి చాలా దగ్గరగా వచ్చి అందుకే నేను మంచివాడిని అవ్వాలని అనుకోవట్లేదు అని చెప్పి ఆమె లిప్స్ పైన డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను ఎంత డీప్ ఇన్వాల్వ్ అయిపోతాడంటే తన కంట్రోల్ కోల్పోయే రేంజ్ లో రొమాన్స్ లో మునిగిపోతాడనమాట. మిస్ వాన్ మళ్ళీ లీజీని బెదిరిస్తుంది. మిస్టర్ జియాన్ ని వదిలే, నువ్వు తనకి ఏం మందు పెట్టావు
పెట్టావో ఏంటో అని అంటే లీజీ అంటుంది, మేము ఒకరినొకరం చాలా ప్రేమిస్తున్నాం ఆంటీ అని చెప్పగానే అంతలో మిస్టర్ జియాన్ వెనుక నుండి వచ్చి ఆమెను కిస్ చేసి, కరెక్టే, నేను ఎప్పుడో నీవాన్ అయిపోయాను లీజీ అని అంటాడు. అది చూసి మిస్ వాన్ కోపంతో వెళ్లిపోతుంది. అతను అలా ఆమెకి చాలా దగ్గరగా రావడం, ఇలా కిసెస్ చేయడం, ఇలా రొమాన్స్ చేయడం, దీని వల్ల లీజీ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అలా ఫీల్ అవుతూనే మిస్టర్ జియాన్, మీ డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి అని అంటే, ఏంటి కేవలం డైలాగ్స్ తోనే సాటిస్ఫై అయిపోయావా అని కొంచెం ఫార్వర్డ్ అవ్వబోతుంటే లీజీ అంటుంది, మనం ఆఫీస్ లో ఉన్నాం మిస్టర్ జియాన్ అని వేళ్లు దూరంగా పెడితే ఆయన ఆమెను పట్టుకొని, ఆఫీస్ లో అయితే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది అని చెప్తాడు. వెంటనే నీకు ఈ రోజు లీవ్ ఇస్తున్నాను, వెళ్లి మీ మమ్మీని హాస్పిటల్లో చూసిరా అని ఒక చిన్న పిల్లల్లా నవ్వి పంపిస్తాడు. లీజీ హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళ మమ్మీని ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. మీరు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ మమ్మీ అని ఏడుస్తూ మనసులో అనుకుంటుంది. మమ్మీ, మీ ట్రీట్మెంట్ కోసం మీ సొంత కొడుకే డబ్బులు ఇస్తున్నాడు, మీరు నా కన్న తల్లి కాకపోయినా కన్న తల్లి కంటే ఎక్కువే నన్ను చూసుకున్నారు అని అనుకుంటుంది. ఆ సొంత కొడుకు ఎవరో కాదు, మిస్టర్ జియాన్ అన్నమాట. అంటే మిస్టర్ జియాన్ లీజీ అన్న చెల్లెలు కావచ్చు, లేదా ఏదో సీక్రెట్ ఉంది అన్నమాట. ఇంకోవైపు జిన్ వచ్చి లీజీని డేటింగ్ కి పిలుస్తాడు. నేను నీ వెనకాల పడ్డం మానేయాలంటే ఒక్కసారి నాతో డేటింగ్ రా, నీకు నచ్చకపోతే మళ్ళీ నిన్ను అడగను అని అంటాడు. వాడి ప్లాన్ ఏంటంటే జియాన్ వెనక తిరిగే ఈ అమ్మాయిని ఎలాగైనా వాడి వెనకాల తిప్పుకోవాలని అనుకుంటాడనమాట. లీజీ కూడా తన ప్లాన్ ప్రకారం సరే షాపింగ్ కి వెళ్దాం పదా అని అంటుంది. జిన్ ఆమెను మాల్ కి తీసుకెళ్తాడు. కానీ ఇదంతా మో చెప్పడం వల్లే వాడు చేస్తున్నాడు అనుకోండి. లీజీ ఏమో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి బట్టలు మార్చుకుంటుంటే సేల్స్ గర్ల్ వచ్చి, మేడం బిల్ ఆల్రెడీ మిస్టర్ జియాన్ పే చేసేశారు అని చెప్తుంది. జిన్ షాక్ అవుతాడు. మిస్టర్ జియాన్ ఇక్కడికి ఎలా వచ్చాడు అని డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తాడు. అప్పటికే మిస్టర్ జియాన్ అంటే మన హీరో గారు ఆ డ్రెస్సింగ్ రూమ్ లోకి దూరిపోయి ఉంటాడు. లీజీని అక్కడ గట్టిగా పట్టుకొని, నువ్వు ఎవరి మనిషివో మర్చిపోయావా లీజీ, జియాన్ తో డేటింగ్ వస్తావా, నేను ఎప్పుడు నష్టపోయే బిజినెస్ చేయను, నువ్వు వాడితో డేటింగ్ వచ్చావు కాబట్టి దానికి బదులుగా ఏదో ఒక కంపెన్సేషన్ నాకు ఇప్పుడే ఇవ్వాలి అని రొమాంటిక్ గా ఆమెను గోడ కదింపు పడతాడు. డ్రెస్సింగ్ రూమ్ బయట ఏమో జిన్ అరుస్తూ ఉంటాడు, లీజీ నువ్వు ఉన్నావా లోపల అని. లోపల మిస్టర్ జియాన్ ఏమో రొమాంటిక్ గా అడుగుతాడు, వాడు పిలుస్తున్నాడు, మరి ఇప్పుడు నువ్వేం చేయాలో డిసైడ్ అవ్వు అని. లీజీ కూడా అస్సలు తగ్గకుండా, అఫ్ కోర్స్ కంపెన్సేట్ చేస్తాను అని చెప్పి ఆయన లిప్స్ మీద డీప్ కిస్ చేస్తుంది. కానీ మనోడికి ఆ చిన్న కిస్ తో ఆకలి తీరదు కదా, ఇంకా గట్టిగా పట్టుకొని చాలా పొసెసివ్ గా కిసెస్ లో ముంచేస్తాడు. జిన్ ఏమో బయట నుండి పిలుస్తూనే ఉంటాడు. లీజీ ఏదో చెప్పబోతుంటే జల్సీతో రగిలిపోతున్న మిస్టర్ జియాన్ ఆమె మాట వినకుండా ఇంకాస్త ఇంటెన్సిటీతో కిస్ చేస్తూనే ఉంటాడు. లీజీ ఎలాగోలా తన్ని విడిపించుకొని, ఇప్పుడే వస్తున్నాను జిన్ అని అరిచి బయటికి రాబోతుంది. అతనితో వచ్చాడన్న జల్సీతో తట్టుకోలేక లోపల రగులుకుంటూ, నువ్వు వాడికి ఆన్సర్ ఇచ్చావు కదా, ఇప్పుడు నాకు డబుల్ కంపెన్సేషన్ కావాలి అని చెప్పి మళ్ళీ ఆమెను పట్టుకొని కసి తీరా కిస్ చేస్తాడు. అసలు వదిలే ప్రసక్తే లేదన్నట్టు. జిన్ డ్రెస్సింగ్ రూమ్ కర్టెన్ తీసే లోపే లీజీ బయటకు వచ్చేసి వాడి చేయి పట్టుకుని అక్కడి నుంచి లాక్కొచ్చేస్తుంది. వాళ్ళు వెళ్లిపోయాక జియాన్ నెమ్మదిగా బయటకు వస్తాడు. ఆ తర్వాత జిన్ ఫుల్ గా తాగేసి తూలుతూ, లీజీ మా అన్నయ్య చెప్పింది కరెక్టే, నువ్వు అందరికంటే చాలా డిఫరెంట్, నీకెవరంటే భయం లేనట్టుంది, మా అన్నయ్యని వదిలేసి నా వెనకాల రావచ్చు కదా అని అంటాడు. లీజీ కూడా ఫుల్ తాగుంటుందన్నమాట. ఇక్కడ మీరిద్దరు అన్నదమ్ములంటే ఎవ్వరు నమ్మరు, అసలు మిమ్మల్ని ఒకే మమ్మీ కన్నారా ఏంటి అని సెటైర్ వేస్తుంది. జిన్ గాడు మత్తులో, నీ కళ్ళు చాలా షార్ప్ లీజీ అని పొగిడి కావాలనే మాట మారుస్తూ ఆమెకి చాలా క్లోజ్ గా వస్తాడు. అతను ఆమెను కిస్ చేయబోతుంటే సరిగ్గా అప్పుడే ఒక అమ్మాయి వచ్చి వాడు నోరు పట్టుకుంటుంది. ఎవరు నువ్వు అని జిన్ అడిగితే, ఇప్పటి నుండి నేను మిస్ లీజీ బాడీ గార్డ్ ని అని చెప్పి వాడిని ఒక్క తోపు తోసి లీజీని బయటికి తీసుకొస్తుంది. అక్కడ ఆల్రెడీ జియాన్ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తాగిన మత్తులో ఉన్న లీజీని పట్టుకొని, నీ మెమరీ ఏమైనా షార్ట్ అయిందా, అప్పుడే అంతా మర్చిపోయావు అని అడుగుతాడు. లీజీ మత్తులో నవ్వుతూ, మిస్టర్ జియాన్ నువ్వు జల్సీగా ఫీల్ అవుతున్నావు కదా అని తన మెడ చుట్టూ చేతులు వేసి కిస్ చేయడానికి రెడీ అవుతుంది. తను ఇంకా ఏదో చేసే లోపే జియాన్ ఆమె నోట్లో ఒక టాబ్లెట్ వేసేస్తాడు. ఎందుకు ఇంతలా తాగుతావు అని తిడుతూ తను ఎత్తుకుంటాడు. 6 అడుగుల మిస్టర్ జియాన్ ముందు లీజీ ఒక చిన్న పిల్లలా కనిపిస్తుంది. వీళ్ళిద్దరి హైట్ డిఫరెన్స్ మాత్రం భలే ఉంది. ఇంటికి వచ్చి తనని సోఫా మీద పడుకోబెట్టి తన బ్లేజర్ తీసి ఆమె కాళ్ళ మీద కప్పుతాడనమాట. అతని జెంటిల్మెన్ బిహేవియర్ చూసి లీజీ మనసులో, అబ్బో వీడేంటి జెంటిల్మెన్ లా ప్రవర్తిస్తున్నాడు, ఏమీ ఫార్వర్డ్ అయ్యి చేయట్లేదు అని అనుకుంటుంది. కానీ జియాన్ సీరియస్ గా అప్పుడే అంటాడు, ఇక నీ నాటకాలు ఆపు లీజీ, నువ్వు తాగలేదని నాకు బాగా తెలుసు అని బాంబు పేల్చగానే లీజీ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. నీకెలా తెలిసింది మిస్టర్ జియాన్ అని అడుగుతుంటే, నేను నీకు ఇచ్చింది హ్యాంగ్ ఓవర్ మెడిసిన్ కాదు, జస్ట్ విటమిన్ సి టాబ్లెట్ అని నవ్వుతాడు. లీజీ తనకి చాలా క్లోజ్ గా జరిగి, అంటే కావాలనే నన్ను టీజ్ చేస్తున్నావా అని అడుగుతుంది. జియాన్ కూడా ఆమెకు దగ్గరగా వచ్చి, నీకు యాక్టింగ్ చేయడం ఇష్టం కదా, అందుకే నేను కూడా కోఆపరేట్ చేశాను అని అంటాడు. అతని దగ్గరికి రావడం, ఈమె దొబ్బేయడం అలా జరగడంతో లీజీకి ఒక చిన్న దెబ్బ తగులుతుంది. ఆ చిన్న దెబ్బకే మేడం గారు, అమ్మో నొప్పిగా ఉంది అని ఆయన చెస్ట్ మీద తల పెట్టుకుంటుంది. జియాన్ కంగారుగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడా అని అడిగితే రూమ్ లో ఉంది అని చెప్తుంది. ఆయన తన ఒక్క చేత్తో ఒక చిన్న పిల్లని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. బెడ్ మీద కూర్చోబెట్టి చాలా కేరింగ్ గా అంత చిన్న దెబ్బకి అంత పెద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి మెడిసిన్ అప్లై చేస్తుంటాడు. అలా చేస్తుంటే లీజీ
అడుగుతుంది, సీఈఓవి అయ్యుండి నీకు ఇవన్నీ ఎలా వచ్చు మిస్టర్ జియాన్ అని. జిన్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు, వాడికి దెబ్బలు తగులుతుంటే ఇలా చేసేవాడిని అని చెప్తాడు. ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేశాక లీజీ థ్యాంక్స్ చెప్తే అతను ఆమె చేయి మీద కిస్ చేస్తాడు. అంతలో ఫోన్ రావడంతో ఆయన వెళ్లిపోబోతుంటే లీజీ ఆపుతుంది. నేను నీ సెక్రటరీని కదా, నువ్వేం చెప్పినా చేయడానికి నేను రెడీ అని అంటుంది. జియాన్ అడుగుతాడు, రొమాన్స్ లో కూడానా అని. లీజీ అస్సలు తగ్గకుండా తన ప్లేస్ నుంచి పైకి లేసి ఆయన లిప్స్ ని అందుకొని కిస్ చేస్తుంది. పాపం లీజీ హైట్ సరిపోక ఇబ్బంది పడుతుంటే జియాన్ తానే వంగి ఆమెను కిస్ చేస్తాడు. ఆ తర్వాత తన ఎత్తుకొని డీప్ కిసెస్ లో బెడ్ మీద పడుకోబెడతాడు. ఇద్దరు చాలా ప్యాషనేట్ గా ఉంటారన్నమాట ఒకరికొకరు. మిస్టర్ జియాన్ ఆమె చెవిలో మెల్లగా, ఇది నా ఫస్ట్ టైం నేను ఇలా చేస్తున్నాను అని చెప్తాడు. లీజీ కూడా, నాకు కూడా ఇది ఫస్ట్ టైం మిస్టర్ జియాన్ అని అంటుంది. ఆ పదం వినగానే అతను కంట్రోల్ చేసుకోలేక ఆమెను కిస్ చేస్తూ ఆ నైట్ ఇంటిమేట్ అవుతాడు. కానీ లీజీ మనసులో మాత్రం, ముందు నిన్ను నా ప్రేమలో పూర్తిగా పడేస్తాను మిస్టర్ జియాన్, ఆ తర్వాత నీకు లైఫ్ లో మర్చిపోలేని పెద్ద పెయిన్ ఇస్తాను అని రివెంజ్ తో రగిలిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లీజీ లేవగానే రాత్రి జరిగినవన్నీ గుర్తొస్తాయి. కంగారుగా విండో దగ్గరికి వెళ్లి తన రివెంజ్ ఫోటోలు, ఆ వాల్ అన్ని చెక్ చేస్తుంది. అమ్మో, ఇది మిస్టర్ జియాన్ చూడలేదు కదా, చూస్తే నా ప్లాన్ అంతా తెలిసిపోతుంది అని ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే అప్పటికే ఆయన కిచెన్ లో ఉండి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటాడనమాట. ఆ ప్రాసెస్ లో ఆయన చేతికి ఒక చిన్న దెబ్బ తగులుతుంది అనమాట. లీజీ వెంటనే ఆయన వేలిని తన నోట్లో పెట్టుకుని అతని బ్లడ్ ని మెల్లగా తాగడం స్టార్ట్ చేస్తుంది. ఆమె చేస్తున్న పనికి ఆయనకి ఫుల్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఏం చేస్తున్నావు లీజీ, నువ్వు ఇలా చేస్తుంటే తిండి వదిలేసి నిన్నే తినేయాలనిపిస్తుంది అని రొమాంటిక్ గా అంటాడు. లీజీ కూడా, లేదు మిస్టర్ జియాన్, చిన్నప్పుడు నాకు దెబ్బ తగిలితే మా మమ్మీ ఇలాగే చేసేవారు, అప్పుడు రక్తం ఆగిపోతుంది అని చెప్పి వెళ్లిపోబోతుంటే జియాన్ ఆమె చేయి పట్టుకుని ఆపుతాడు. ఈ పద్ధతి బాగుంది కదా, బాడీలో ఇంకెక్కడ దెబ్బ తగిలినా కూడా ఇలాగే చేయొచ్చు కదా అని ఒక రొమాంటిక్ కౌంటర్ ఇస్తాడు. లీజీ బుర్రలో ఇంకో పక్క వేరే ప్లాన్ నడుస్తుందన్నమాట. అతని బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని డిసైడ్ అవుతుంది. అందుకే ఆ రక్తాన్ని తూడుస్తున్నట్లు నటించి ఆ ఇయర్ బడ్ ని డస్ట్బిన్ లో వేయకుండా మెల్లగా డ్రాయర్ లో దాచేస్తుంది. కానీ మనోడు చాలా షార్ప్ కదా, అబ్జర్వ్ చేసేస్తాడు. తను బ్యాండేజ్ వేస్తుంటే ఆయన లేచి నిలబడి, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది లీజీ అని అంటాడు. నేను కూడా వస్తాను అని అంటే, వద్దులే, రాత్రి నేను నిన్ను బాగా అలసిపోయేలా చేశాను కదా, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి తన నుదిటి మీద కిస్ చేసి వెళ్లిపోతాడు. కాసేపటికి జియాన్ నుండి మెసేజ్ వస్తుంది, ఈ బ్యాండేజ్ చాలా క్యూట్ గా ఉంది, కానీ నువ్వు నా బ్లడ్ ని నీ నోటితో పీల్చిన ఆ పద్ధతి నాకు ఇంకా బాగా నచ్చింది, ఇక నుంచి అలాగే చెయ్యి అని మెసేజ్ పంపేసరికి లీజీ తెలియకుండానే సిగ్గుతో రెడ్ అయిపోతుంది. ఇంకో పక్క జియాన్ తమ్ముడు జిన్ కి వార్నింగ్ ఇస్తాడు, లీజీకి దూరంగా ఉండు, తన్ని టచ్ చేస్తే నువ్వు నా తమ్ముడివని కూడా మర్చిపోతాను అని వార్నింగ్ ఇచ్చి వాటిని దారికి తెచ్చుకోవడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ అప్పగిస్తాడు. జిన్ షాక్ అవుతాడు, ఒక అమ్మాయి కోసం ఇంత పెద్ద ప్రాజెక్ట్ వదిలేసేసరికి. ఆఫీస్ లో జియాన్ అస్సలు ఊరుకోకుండా లీజీని ఊరికే లోపలికి పిలుస్తుంటాడు. లీజీకి రావడానికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇక నేను రాను అని చెప్పేసరికి మనోడు కోపంతో, నాకు నో చెప్పిన అమ్మాయిని మొన్ననే సముద్రంలో పడేయించని తెలుసా అని భయపడతాడు. లీజీ ఫ్రస్ట్రేషన్ అంతా, నీకు బుర్రేమైనా పాడైందా అని చెప్పి వెళ్లిపోబోతుంటే ఆయన తన చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. భయపడుకు లీజీ, నీ చేతికి తగిలిన దెబ్బ ఎలా ఉందో చూద్దామని పిలిచాను అని అంటాడు. నువ్వు ఇలాగే నన్ను విసిగిస్తే నేను గట్టిగా అరుస్తాను, నువ్వు నన్ను టీజ్ చేస్తున్నావని అందరికీ చెప్తాను అని లీజీ అంటే మిస్టర్ జియాన్ ఆమె చేతులు తన నడుం మీద వేయించుకొని, అరుచుకో, ఈ సీన్ చూస్తే నువ్వే నన్ను టీజ్ చేస్తున్నావని అందరూ అనుకుంటారు అని టీజ్ చేస్తాడు. ఆ తర్వాత సీన్ లో లీజీ హాస్పిటల్లో వాళ్ళ మమ్మీని చూసుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళిద్దరు ఎలా కలిశారో చూపిస్తారనమాట. లీజీ ఆవిడ వెనకాలే పడుతుంటే, నా వెనకాల రావద్దు, నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళు అని ఆవిడ తిడుతుంది. లీజీ ఏడుస్తూ, మీ హెల్త్ సరిగ్గా లేదు కదండి, ఈ మెడిసిన్ వేసుకోండి, మీరు క్యూర్ అయిపోయాక నేను వెళ్లిపోతాను అని అంటే ఆమె ఎమోషనల్ అయిపోయి, సరే ఇక నుండి నన్ను మమ్మీ అని పిలిస్తేనే తింటాను అని ఆవిడ అంటుంది. లీజీ మమ్మీ అని పిలవగానే ఆవిడ ఎమోషనల్ అవుతూ తన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ప్రెజెంట్ కొస్తే మిమ్మల్ని కలవడానికి ఎవరైనా వచ్చారా మమ్మీ అని లీజీ అడిగితే, ఎవరో ఫ్లవర్ బొకే పెట్టి పంపారమ్మా అని ఆవిడ చెప్తుంది. లీజీ మనసులో ఖచ్చితంగా ఇది మిస్టర్ జియాన్ పని అయి ఉంటుంది అనుకుంటుంది. అంతలో లీజీకి డిఎన్ఏ రిపోర్ట్ వస్తుందన్నమాట. అది చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే మిస్టర్ జియాన్ కి వాళ్ళ మమ్మీకి ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదని అందులో ఉంటుంది. రిపోర్ట్ లో ఏమన్నా తప్పుగా వచ్చిందా అని తను ఆలోచిస్తుంటే వెనక నుండి జియాన్ వస్తాడు. లీజీ ఆ రిపోర్ట్ ని భయంతో దాచేస్తుంది. ఆయన మమ్మీని కలవాలి అంటే ఆమె ఇప్పుడు నిద్రపోతుంది, తర్వాత కలవచ్చులే అని కవర్ చేస్తుంది. లీజీ మనసులో, డిఎన్ఏ రిపోర్ట్ లో ఏదో తేడా ఉంది, మమ్మీ చెప్పినట్టు మిస్టర్ జియాన్ కి పర్ఫెక్ట్ గా అదే చోట పుట్టుమచ్చుంది కదా అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకోవైపు జియాన్ కి బాడీ గార్డ్స్ ఆయనకి అసలైన డిఎన్ఏ రిపోర్ట్ చూపిస్తారనమాట. అది చూసి జియాన్ కి ఒక నిజం తెలుస్తుంది, లీజీని పెంచుకున్న మమ్మీనే మిస్టర్ జియాన్ కి కన్న తల్లి అని. అతను ఎమోషనల్ అయిపోయి, ఈ విషయం ఎవరికి తెలియకూడదు, మమ్మీని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇంకొంతమందిని పంపించండి అని ఆర్డర్ ఇస్తాడు. కానీ మనసులో, లీజీ నువ్వు నా దగ్గరకు ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు తెలీదు, కానీ నువ్వు నిజం చెబితేనే నేను నీకు హెల్ప్ చేయగలను అని అనుకుంటాడు. లీజీ ఆఫీస్ కి రాగానే అందరూ గుసగుసలాడుకుంటారనమాట. లీజీ ఇద్దరు అన్నదమ్ముల్ని పడగొట్టేస్తుందని, ఆమె క్యారెక్టర్ బాలేదని రూమర్స్ పుట్టిస్తారు. పైగా ఆమెకి ఇంతకు ముందు ఒక 70-80 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళని కూడా క్రియేట్ చేస్తారు. అంతలోనే మో వచ్చి కూడా, నీ ప్రైవేట్ లైఫ్ చాలా మెస్సీగా ఉంది లీజీ,
లీజీ ఈ ఫోటోలు ఎక్కడివి అని అడుగుతుంది. లీజీ అస్సలు తగ్గకుండా ఫోటోలు ఎవరైనా క్రియేట్ చేయొచ్చుమో, నీ ఫోటోని ఏఐకి ఇస్తే దీని బాప్ లాంటి ఫోటోస్ వస్తాయి అని కౌంటర్ ఇస్తుంది. ఆమెకి మండి జియాన్ ఇలాంటి అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోడు అని అంటే వెనుక నుండి జియాన్ ఎంట్రీ ఇచ్చి ఆమెని గట్టిగా పట్టుకొని నేను కేవలం లీజీనే పెళ్లి చేసుకుంటాను అని అందరికి గట్టిగా వినిపించేలాగా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి దగ్గరకు తీసుకుంటాడు. అందరూ గప్చుప్ సాంబార్ బుడి. ఆఫీస్ లోకి వచ్చాక ఈ రూమర్స్ అన్ని మోనే పుట్టించుంటది. ఇది మనకి మంచిదే. ఈ సాకుతో మో ఫ్యామిలీతో ఎంగేజ్మెంట్ ఈజీగా క్యాన్సిల్ చేసేయొచ్చు అని ఆయన అంటే లీజీకి కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకే అడుగుతుంది, మిస్టర్ జియాన్ నీ దృష్టిలో ఇదంతా నీ గోల్ రీచ్ అవ్వడానికి ఒక మార్గం మాత్రమేనా అని అడిగేసరికి జియాన్ కన్ఫ్యూజన్ లో సీరియస్ గా అడుగుతాడు, లీజీ నీకు అసలు నా నుండి ఏం కావాలి అని, నువ్వు అందరి ముందు నాకు క్షమాపణ చెప్పాలి అని అంటుంది. ఆయన రిటర్న్ క్వశ్చన్ చేస్తాడు, ముందు ఇది చెప్పు, అసలు జియాన్ గ్రూప్ లో నువ్వే ఉద్దేశంతో వచ్చావు అని చెప్పగానే లీజీ కోపంగా మన కాంట్రాక్ట్ ఇక్కడితో అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జియాన్ లిటరలీ ఆమె వెళ్లిపోయేసరికి చాలా సాడ్ గా తన్ని చూస్తూ ఉండిపోతాడు. ఆ రాత్రి లీజీ తన ఇంట్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈమె కూడా సాడ్ గా ఉంటుంది అనుకోండి. తనకి చిన్నప్పుడు వాళ్ళ నాన్న తన్ని ఎంతలా హింసించేవాడో గుర్తొచ్చి ఏడుస్తుంది అనమాట. వాళ్ళ మమ్మీ ఎప్పుడు వచ్చి తన్ని కాపాడుతూ ఉండేది. లీజీ తాగుతూ ఏడుస్తుంటే జియాన్ అక్కడికి వచ్చి గ్లాస్ లాక్కుంటాడు. ఇది నా ఇల్లు మిస్టర్ జియాన్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తను అంటే ఆయన ఆమె ముఖాన్ని పట్టుకొని ఏడుస్తున్నావా లీజీ అని అడుగుతూ ప్రేమగా ఆమె కన్నీళ్లు తూడిస్తాడు. నీకెందుకు మిస్టర్ జియాన్, నా వెనకాల ఎందుకు పడుతున్నావు అని తను అడుగుతుంది. జియాన్ ఆమెను ఎత్తి సోఫా మీద కూర్చోబెడతాడు. తను వెళ్లిపోబోతుంటే ఆయన తన చుట్టూ ముట్టేసి ఒక్క చేత్తో ఆమె రెండు చేతుల్ని పట్టుకుని అదిం పడతాడు. లీజీ తని తాను విడిపించుకోవడానికి ఎంత ట్రై చేసినా సాధ్యం కాదనమాట. మన మధ్య కాంట్రాక్ట్ ఎప్పుడో ఫినిష్ అయిపోయింది మిస్టర్ జియాన్, నీ ముఖం మళ్ళీ చూడాలని నాకు లేదు అని కోపంగా అరిస్తే జియాన్ రొమాంటిక్ గా తన కళ్ళల్లోకి చూస్తూ నిజంగానే నా లీజీ, కానీ నాకు మాత్రం ఈ కాంట్రాక్ట్ ఇప్పుడే ముగించాలని లేదు అని చెప్పి తన దగ్గరకు లాక్కొని డీప్ కిస్ చేస్తాడు. లీజీ ఫస్ట్ అతన్ని నెట్టేస్తున్నా కూడా ఆయన రొమాంటిక్ టచ్ కి తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక తను కూడా కిస్సింగ్ లో మునిగిపోతుంది. సరిగ్గా ఆ రొమాంటిక్ మూమెంట్ లో జియాన్ బాడీగార్డ్ నుండి వీడియో కాల్ వస్తుంది. ఎవడో ఒక పర్సన్ లీజీని కలవాలని గొడవ చేస్తున్నాడు బాస్ అని చెప్పి ఆ పర్సన్ ని చూపిస్తే వాడు లీజీ ఫాదర్ అన్నమాట. నా కూతుర్ని నేను కలవాలి అని ఒకటే గోల చేస్తుంటాడు. జియాన్ అతన్ని చూసి నవ్వుతూ, నా మామగారు ఇక్కడికి వచ్చారా, అయితే రమ్మనండి ఒక కప్పు టీ తాగుదాం అని అనగానే లీజీ వణిగిపోతూ మిస్టర్ జియాన్ వద్దు ప్లీజ్, వన్ అస్సలు లోపలికి రానివద్దు, నాకు వాడెవరో కూడా తెలియదు అని భయంతో చెప్పడంతో జియాన్ కంగారుగా ఏమైంది లీజీ, నీ కన్న తండ్రిని చూసి ఎందుకంతలా భయపడుతున్నావు అని అడిగితే వాడు తండ్రి కాదు జియాన్, వాడొక రాక్షసుడు అని అంటుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో లీజీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మమ్మీని ఎంతలా హింసించేవాడో చూపిస్తాడు. వాడి టార్చర్ భరించలేక మమ్మీ వీడి దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని పారిపోదాం రా, లేదంటే నన్ను నరకం చూపించినట్లే నిన్ను కూడా చంపేస్తాడు అని లీజీ అంటే నేను నిన్ను వదిలి ఎక్కడికి రానమ్మా అని వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. ప్రెజెంట్ కొస్తే లీజీ ఎమోషనల్ గా మిస్టర్ జియాన్, మా మమ్మీ లైఫ్ అంతా నరకం చూసింది, ఆమెకి ఎప్పుడు ఒక మంచి మనిషి తోడు దొరకలేదు, అందరూ ఆమెను వాడుకున్న వాళ్లే, ఇప్పుడు ఆమె హాస్పిటల్లో చావు బతుకులో ఉంది, ఆమె కోసం నేను ఏదైనా చేస్తాను మిస్టర్ జియాన్, ఆమె నేర్పించిన ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా రీపే చేస్తాను అని ఏడుస్తుంది. మిస్టర్ జియాన్ తన్ని గట్టిగా హక్ చేసుకుని ఓదారుస్తాడు. ఆ తర్వాత సీన్ లో జియాన్ తన కన్న తల్లిని కలవడానికి ఒక ఫ్లవర్ బొకే పట్టుకుని ఆవిడ దగ్గరకు వస్తాడు. కానీ లోపలికి వెళ్లకుండా డోర్ దగ్గర నిలబడి ఆలోచిస్తాడు. ఇన్నేళ్ల తర్వాత నేను మా అమ్మని కలిస్తే ఏం చెప్పాలి, అసలు నన్ను ఎందుకు వదిలేసావని అడగాలా, ఆమె నన్ను గుర్తుపడుతుందా లేదా, నా వల్ల ఆమెకి ఇంకా ఏమన్నా నొప్పి కలుగుతుందేమో అని భయపడి ఫ్లవర్ బొకేని అక్కడ గేట్ దగ్గర పడేసి గోడ వెనకాల దాక్కుంటాడు. మమ్మీ నన్ను క్షమించు, నీ ముందుకు రావడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు, ఇంకొంచెం కాలం వెయిట్ చేయి అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత లీజీ వాళ్ళ అమ్మకి ఫ్రూట్స్ తినిపిస్తుంటే బయట తన ఫాదర్ వెళ్తుండడం చూసి ఒక్కసారిగా భయపడుతుంది. పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి వెళ్తుంటే మిస్టర్ జియాన్ కి తగులుతుంది. ఆమె పాపం వాడిని చూసిన భయంతో మిస్టర్ జియాన్, నేను ఆ రాక్షసుని మళ్ళీ చూశాను, వాడు మళ్ళీ మా అమ్మని ఏమైనా చేస్తాడేమోనని భయం అవుతుంది అని వణుకుతుంటే జియాన్ తన్ని దగ్గరగా తీసుకొని లీజీ నా వైపు చూడు, నేనుండగా మిమ్మల్ని ఎవరూ టచ్ కూడా చేయలేరు అని ధైర్యం చెప్తాడు. లేదు మిస్టర్ జియాన్, వాడొక పీడకల, వాడి నుండి నేను తప్పించుకోలేను అని ఏడుస్తుంటే ఆయన తన్ని గుండెకు హత్తుకొని ఓదారుస్తాడు. కట్ చేస్తే జియాన్ తన బాడీ గార్డ్ లీజీ తండ్రిని దారుణంగా కొడుతుంటుంది. జియాన్ పక్కన నిలబడి స్టైల్ గా సిగరెట్ తాగుతూ, మళ్ళీ ఈ సిటీలో కనిపిస్తే నీ శవంలో ఏ పార్ట్ కూడా దొరకకుండా చేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. ఎవరు నువ్వు, నాకు నీకు గొడవేంటి అని వాడు అడిగితే నీకు నేనెవరూ అనవసరం, నువ్వు చేసిన పాపాలకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు గుర్తుపెట్టుకో అని వాడిని కుంటివాణ్ణి చేసి పడేస్తాడు. ఆ తర్వాత సీన్ లో జియాన్ లీజీ ఇద్దరు కిస్ చేసుకుంటేనే ఇంటికొస్తారు. ఒకరికొకరు వదలలేనంత డీప్ గా కిస్ చేసుకుంటూ వాష్రూమ్ కి వెళ్తారు. అక్కడ షవర్ కంటే రొమాన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మిస్టర్ జియాన్ నువ్వు నాకెందుకు హెల్ప్ చేశావు అని లీజీ అడిగితే ముందు ఇది చెప్పు, నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని ఆయన రొమాంటిక్ గా కిస్ చేస్తూ అడుగుతాడు. కానీ మనసులో నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను లీజీ అని అనుకుంటే లీజీ మనసులో మాత్రం థ్యాంక్ యూ మిస్టర్ జియాన్ అని ఆయన హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అనుకుని షర్ట్ విప్పేస్తుంది. ఇక ఇద్దరు ఆ రాత్రంతా ప్యాషనెట్ గా రొమాన్స్ చేసుకుని ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకుంటారు. అర్ధరాత్రి లీజీకి మెలకు వచ్చి కొంచెం వాటర్ తాగాలనిపిస్తే జియాన్
జియాన్ ని మెల్లగా టచ్ చేసి బయటకు వస్తుంది. అక్కడ జియాన్ షర్ట్ ఉంటుంది. ఆ షర్ట్ స్మెల్ చూసి దాన్ని వేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆమెకు అక్కడ డిఎన్ఏ రిపోర్ట్ కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ వన్. అది చూడగానే లీజీ షాక్ అవుతుంది. అంటే జియాన్ కి ముందే నిజం తెలిసిపోయిందన్నమాట అని కోపంతో ఏమీ తెలియనట్టు ఆ పేపర్స్ ని అక్కడే పెట్టి మెల్లగా వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. జియాన్ నిద్రలో తన్ని హక్ చేసుకుంటుంటే లీజీ తన్ని దూరంగా నెట్టి ఏడుస్తుంది. ఆ నెక్స్ట్ డే జియాన్ లీజీని చాలా గౌరవంగా బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తాడు. మిస్ వాన్ తో సీరియస్ గా చెప్తాడు, నేను లీజీ పెళ్లి చేసుకోబోతున్నామని. వాన్ వెటకారంగా, మీరు పెళ్లి చేసుకున్నా ఏమీ మారదు, ఎందుకంటే నిన్ను నేను ఒక కుక్కలాగా పెంచాను అని జియాన్ ఇన్సల్ట్ చేస్తుంది. లీజీ తట్టుకోలేక, హలో మిస్ ఆంటీ, మీరు కుక్క అంటున్నారేమో, నాకైతే ఈయన ఒక తోడేళ్లా కనిపిస్తున్నాడు అని తన చేతులతో జియాన్ కి తినిపిస్తూ, గుర్తు పెట్టుకోండి, తోడేలు ఎప్పుడు ఎవరి మెడైనా విరిచేయగలదు అని అదిరిపోయే పని చేస్తుంది. లీజీ అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే జియాన్ ని కిస్ చేస్తుంది. మిస్ వాన్ అది చూసి కోపంతో రగిలిపోతుంటుంది. జిన్ వెటకారంగా, ఏంటి లీజీ, నీ హస్బెండ్ విషయంలో మరి ఇంత ప్రొటెక్ట్ అయిపోతున్నావు, కానీ గుర్తు పెట్టుకో, తోడేళ్ళు ఒకసారి తమ యజమానిని అటాక్ చేస్తాయి, నీకు కూడా దెబ్బ తగులుతుందేమో అని భయం లేదా అని అడుగుతాడు. జియాన్ కి మండిపోతుంది. మా పెళ్లి జరిగి తీరుతుంది, ఎవరికైనా దమ్ముంటే ఆపి చూడండి అని సవాల్ ఇసురుతాడు. ఆ తర్వాత మో వచ్చి జియాన్ తో, లీజీ నిన్ను సర్వనాశనం చేయాలనుకుంటుంది అని చెప్తే ఆయన కోపం వచ్చి, నీ పన్ను చూసుకో అని పంపించేస్తాడు. లీజీ అక్కడికి రాగానే ఆయన అడుగుతాడు, ఏంటిదంతా అని. మిస్టర్ జియాన్, మో ఆల్రెడీ నీకు చెప్పేసింది కదా అంటానంటే, నేను నిన్ను అడుగుతున్నాను అని ఆయన నిలదీస్తాడు. నీకు నా మీద నమ్మకం ఉందా అని లీజీ అడిగితే ఆయన లేచి నిలబడి, అవును, నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్తాడు. లీజీ నవ్వుతూ, కానీ మీరు నన్ను ఫస్ట్ నుండి నమ్మలేదు మిస్టర్ జియాన్ అని అంటే, ఎందుకంటే నువ్వు ఫస్ట్ నుండి నాకు నిజం చెప్పలేదు, కానీ ఇప్పుడు నీ నోట్తో నేను నిజం వినాలి అనుకున్నాను అని ఆయన అడుగుతాడు. లీజీ ఆయనకి చాలా క్లోజ్ గా వెళ్లి, నిజం ఏంటంటే మిస్టర్ జియాన్, మన ఇద్దరి మధ్య జరిగింది కేవలం ఒక డీల్ మాత్రమే. మీరు నన్ను గర్ల్ ఫ్రెండ్ లా నటించడానికి హైర్ చేసుకున్నారు, నేను నా పని పూర్తి చేస్తాను, మన ఇద్దరికి కావాల్సింది దొరికింది కదా అని చెప్పగానే జియాన్ ఒక్కసారిగా షాక్ అయ్యి, అవునా, పర్ఫెక్ట్ డీల్, అయితే ఇప్పుడే నేను ఫైర్ చేస్తున్నాను, ఇక నుండి నువ్వు నా సెక్రటరీవి కాదు అని చెప్పేస్తాడు. లీజీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జియాన్ మాత్రం ఉండబట్టలేక మళ్ళీ లీజీ ఇంటికి వస్తాడు. నేను ఇప్పుడు నీ సెక్రటరీని కాదు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని లీజీ అడిగితే ఆయన వెనక నుండి తను హక్ చేసుకుని, లీజీ, నేను నా కంట్రోల్ కోల్పోయాను, నేను ఒక పెద్ద వేస్ట్ ఫెలోని, నేను అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది, ప్లీజ్ మన మధ్య గొడవద్దు, నేను ఈ గొడవని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆమె ముందు మోకాల మీద కూర్చొని రింగ్ చూపించి ప్రపోజ్ చేస్తాడు, పద ఇప్పుడే పెళ్లి చేసుకుందామని. అది విన్న లీజీ వెంటనే తన గదిలో ఉన్న రివెంజ్ వాల్ మీద ఉన్న ఫోటోల నుండి కర్టెన్ తొలగిస్తుంది అండ్ చెప్తుంది, ఇదంతా చూసాక కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఆయన షాక్ అయ్యి, ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగితే, నీ దగ్గర సెక్రటరీగా చేరిన ఫస్ట్ డే నుండే నీలాంటి కోల్డ్ బ్లడెడ్ పర్సన్ ని నేను ప్రేమిస్తానని నిజంగానే అనుకున్నావా అని సీరియస్ గా అంటుంది. జియాన్ మాత్రం బాధగా, అంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధమా అని అంటే తను అవునంటుంది. మనం కలిసి ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా నువ్వు నన్ను ప్రేమించలేదా అని అడిగితే తను లేదు అని మొహం మీదే చెప్పేస్తుంది. జియాన్ కోపంతో ఆ మెడ పట్టుకొని, నీకు చావాలనుందా లీజీ అని సీరియస్ అవుతాడు. నా ప్రాణం మా మమ్మీ పెట్టింది, ఆమె కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను అని అంటే జియాన్ నవ్వి, నువ్వు ఒక చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్నావు, ఇవన్నీ చేస్తే నేను బాధపడతాను అనుకుంటున్నావా, ఇవి నాకు దేనికి సమానం కాదు అని అంటే లీజీ అంటుంది, నీకు త్వరలోనే తెలుస్తుంది మిస్టర్ జియాన్, జియాన్ ఫ్యామిలీలో వారసుడిగా బిల్డప్ ఇస్తున్నావు, కానీ నీ కన్న తల్లి ఎవరో కూడా నీకు తెలియదు కదా అని అనేసరికి జియాన్ కోపంతో, నన్ను నాశనం చేస్తే నీకంత సంతోషమా అని అడిగితే, నీలాంటి వాళ్ళకి నొప్పంటే ఏంటో తెలియాలి కదా, నీ దగ్గర ఏమీ మిగలకూడదు అని నేను కోరుకుంటున్నాను అని లీజీ శాపాలు పెడుతుంది. జియాన్ సీరియస్ అయ్యి, సరే నేను కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు. ఆయన వెళ్ళాక లీజీ చింపేసిన అతని ఫోటో చూస్తూ, నాకెందుకు ఇంత బాధగా ఉంది, నిజంగానే నేను తన్ని ప్రేమిస్తున్నానా అని ఏడుస్తుంది. అంతలో హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. వాళ్ళ అమ్మ కండిషన్ సీరియస్ అని తెలియడంతో లీజీ అక్కడికి వెళ్తుంది. మోజిన్ ని పిలిచి, ఆ లీజీ మమ్మీ సీరియస్ గా ఉందంట, నువ్వు వెళ్లి ఆమెను ఓదారుస్తూ కొన్ని ఫోటోలు దిగు, నీకు 100 మిలియన్స్ ఇస్తాను అని డీల్ మాట్లాడుతుంది. వాడు నిజంగానే హాస్పిటల్ దగ్గరికి వెళ్లి తను హక్ చేసుకుని, నేనున్నాను కదా లీజీ అని ఓదారుస్తుంటే మో ఫోటోలు తీసి మిస్టర్ జియాన్ కి పంపిస్తుంది. కానీ జియాన్ ఈలోపే హాస్పిటల్ కి బయలుదేరతాడనమాట. లీజీ వాళ్ళ అమ్మకి బాలేదని, అసలు తినడం మానేసిందని తెలిసి ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తాడు. అక్కడ జియాన్ లీజీని హక్ చేసుకోవడం చూసి జల్సీతో రగిలిపోతాడు. వాడినొక్క తోపు తోసి, లీజీ మనం మాట్లాడుకోవాలి పద అని అంటాడు. లీజీ ముఖం తిప్పుకొని, ఇప్పుడు మన మధ్య మాట్లాడడానికి ఏం లేదు అని అంటుంది. జియాన్ బాడీ గార్డ్స్ ని పిలిచి, టైం చూసి లీజీని కిడ్నాప్ చేయండి అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క లీజీ మమ్మీకి స్పృహ వస్తుంది. అప్పుడు లీజీని అడుగుతుంది, మళ్ళీ జిన్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నావా అని. మమ్మీ మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అని లీజీ అంటే, వాళ్ళ అమ్మ ఏడుస్తూ, నా కోసం ఇదంతా నువ్వు చేస్తున్నావు అని తెలుసు, కానీ నా చివరి కోరిక ఏంటంటే ఈ పగని వదిలేసి నీ లైఫ్ ని ప్రశాంతంగా గడుపు అని ప్రామిస్ తీసుకుంటుంటే లీజీ ఏడుస్తూ సరే అని ప్రామిస్ చేస్తుంది. నెక్స్ట్ డే లీజీ కళ్ళు తెరిచి చూస్తే ఒక కుర్చీకి కట్టేసి ఉంటుంది. ఆమెని జియాన్ ఫుల్ ఆన్ బంధించి ఉంటాడు. జియాన్ ఎదురుగా కూర్చుంటే అడుగుతుంది, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అంటే, సెక్రటరీ
ఉండాల్సిన చోటు ఇదే కదా మిస్ సెక్రటరీ లీజీ అని ఆయన నవ్వుతాడు. యాక్చువల్ గా కిడ్నాప్ చేసింది ఎందుకంటే తన ఫుడ్ తినలేదు కాబట్టి ఆమెకి తినిపించడమే అతని ప్రెజెంట్ టార్గెట్ అన్నమాట. సో ప్రేమగా ఆమెకి తినిపించబోతుంటే లీజీ ముఖం తిప్పుకుంటుంది. నువ్వు తింటే సరే, లేదంటే నా నోటితో తినిపిస్తాను అని రొమాంటిక్ గా వార్నింగ్ ఇచ్చేసరికి భయంతో తింటుంది. ఆమె నొప్పిలేస్తుంది నాకు కట్లిప్పు అని అంటే అతను తన్ని ప్రేమగా కిస్ చేసి కట్లిప్పేస్తాడు. కానీ ఆమె చేతులు ఇంకా పట్టుకొని టేబుల్ మీద కూర్చోబెట్టి తనకి చాలా దగ్గరగా వస్తాడు. ఏం చేస్తున్నావు మిస్టర్ జియాన్, మనం ఆఫీస్ లో ఉన్నాం అని లీజీ అంటే సెక్రటరీ ఆఫీస్ లో కాకుండా ఇంకెక్కడ ఉంటుంది అని చెప్పి ఆమెని మళ్ళీ డీప్ కిసెస్ లో ముంచెత్తుతాడు. ఆమె డ్రెస్ ని మెల్లగా జరుపుతూ ఆమె షోల్డర్స్ మీద నెక్ మీద కిస్ చేస్తుంటే లీజీ మనసులో మేబీ ఇదే మన లాస్ట్ టైం ఏమో మిస్టర్ జియాన్ అని ఎమోషనల్ గా అనుకుంటుంది. సో ఎమోషనల్ అవుతూ మిస్టర్ జియాన్ ఈ రాత్రి తర్వాత ఇక నన్ను మర్చిపో అని చెప్పి ఆయన్ని కిస్ చేస్తూ ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ జియాన్ కళ్ళు తెరిచేసరికి బాడీ గార్డ్ వచ్చి ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది, లీజీ మాయమైపోయింది అని. ఆమె తన మమ్మీని తీసుకుని హాస్పిటల్ నుండి వెళ్లిపోయింది అని చెప్తుంది. జియాన్ కి పిచ్చెక్కి ఎక్కడుందో వెతకండి, 3 days లో నాకు తన ఆచూకీ దొరకాలి, లేదంటే మీ అందరిని చంపేస్తా అని సీరియస్ అవుతాడు. ఆయన మనసులో లీజీ ఇలా నన్ను వదిలేసి వెళ్లిపోతే నేను ఊరుకుంటాను అనుకున్నావా, నీ లైఫ్ ఇంకా నాతోనే గడపాలి అని డిసైడ్ అవుతాడు. లీజీ ఏమో వాళ్ళ మమ్మీని తీసుకుని సిటీకి చాలా దూరంగా వెళ్లిపోతుంది. అక్కడ వాళ్ళ మమ్మీ తన గతం చెప్తుంది. నా రియల్ హస్బెండ్ నన్ను చాలా ప్రేమించేవాడు, కానీ ఆయన కొంచెం పిరికివాడు, ఫ్యామిలీని ఎదిరించలేకపోయాడు. ఆయన వల్లే నాకు ఒక క్యూట్ కొడుకు కూడా పుట్టాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను గెడ్డేసి నా కొడుకుని నా నుండి దూరం చేశారు. ఆ తర్వాతే నేను నిన్ను కలిశాను అని తన బాధను పంచుకుంటుంది. అంతలో రేడియోలో ఒక న్యూస్ ఉంటుందన్నమాట. జియాన్ గ్రూప్ ప్రెసిడెంట్ మిస్టర్ జియాన్ కి మో ఫ్యామిలీ అమ్మాయితో పెళ్లి జరగబోతుంది అని. అది వినగానే లీజీ కంగారుగా రేడియో ఆఫ్ చేసేస్తుంది. వాళ్ళ మమ్మీ అడుగుతుంది, నిజంగానే నువ్వు వెనక్కి అతని దగ్గరికి వెళ్ళాలి అనుకోవట్లేదా అని. దానికి లీజీ మమ్మీ మీరెక్కడుంటే అదే నా ఇల్లు అని అంటే, కానీ నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు ఒకరిని ఇష్టపడుతున్నావని మమ్మీ కనిపెట్టేస్తుంది. లీజీ మనసులో నేను కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నాను, కానీ ఆయన మ్యారేజ్ న్యూస్ వినగానే నాకెందుకు ఇంతలా బాధ కలుగుతుంది అని ఒకటే ఏడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత లీజీ ఏదో పని మీద సిటీకి వస్తుందన్నమాట. జియాన్ తను చూసి గుర్తుపట్టేస్తాడు. తను పారిపోవాలని చూస్తుంటే ఆయన తన్ని పట్టుకొని వెనక్కి లాక్కుంటాడు. నీకు ఆల్రెడీ వేరే వాళ్ళతో పెళ్లి జరుగుతుంది కదా మిస్టర్ జియాన్, నన్ను వదిలేసాయి అని లీజీ అంటే, పారిపోయిన నా సెక్రటరీని పట్టుకోవడానికి నేను చేసిన డ్రామా అది మిస్ సెక్రటరీ లీజీ అని ఆయన అసలు విషయం చెప్తాడు. లీజీ కోపంతో నా చెయ్యొదులు, నేను మా మమ్మీని చూసుకోవాలి అని అంటే, మర్చిపోకు ఆమె నాకు కూడా మమ్మీనే అని చెప్పి ఒక్కసారిగా భుజం మీద వేసుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళాక ఆయన లీజీ ముందు మోకాళ్ళ మీద కూర్చుంటాడు. లీజీ కోపంగా మా మమ్మీని ఎక్కడ దాచావు, నన్ను వదిలేసాయి అని అరుస్తుంది. అన్ని రోజుల తర్వాత కలిసేసరికి చాలా ఎమోషనల్ అయ్యి గట్టిగా హక్ చేసుకుని, నేను ఎలా వదలగలను లీజీ, నువ్వు నా ప్రాణం, నేను చాలా మిస్ అయ్యాను, ప్లీజ్ కొంచెం సేపు ఇలానే ఉండనివ్వు అని వేడుకుంటాడు. లీజీ ఆయన బాడీని టచ్ చేసి చూస్తే అతని బాడీ చాలా వేడిగా ఉంటుందన్నమాట. జియాన్ నీరసంగానే అంటాడు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు లీజీ అని చెప్పి ఆమె ఒళ్ళోనే స్పృహ తప్పి పడిపోతాడు. లీజీ ఆయన పక్కనే ఉండి సేవలు చేస్తూ ఆయన మీద నిద్రపోతుంది. మార్నింగ్ మనోడు కళ్ళు తెరిచి లీజీని ప్రేమగా చూస్తుంటాడు. తనేమో లేచి దూరంగా వెళ్తుంటే మళ్ళీ లాక్కుంటాడు దగ్గరికి. లీజీ కోపంతో నువ్వు మళ్ళీ ఆ పర్వట్ లాగే బిహేవ్ చేస్తున్నావు అని అంటే, నేను పర్వట్ ని కాదు మేడం, రాత్రంతా నువ్వు నన్ను ఎక్కడ లేని ప్రేమతో చూసుకున్నావు కదా, ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాను అని రొమాంటిక్ గా నవ్వుతాడు. తనకి ఇంకా దగ్గరగా జరుగుతూ కిస్ చేయబోతుంటే లీజీ కళ్ళు మూసుకుంటుంది. అతను నవ్వుతూ నాకు ఆకలిగా ఉంది, నా కోసం కనీసం కిచిడి అన్నా తినిపించవా అని అడుగుతాడు. లీజీ ఆయనకి తన చేతులతోనే తినిపిస్తుంది. మధ్యలో నాకు దాహం వేస్తుంది అని ఆయన అంటే నీళ్లు తెస్తుంది. నువ్వే తాపించు అని ఆయన మొండికేస్తే తను కావాలని ఆయన నోట్లో నీళ్ళని బరబరా పోసేస్తుంది. దాంతో నీళ్ళని అతని మీద పడిపోతాయి. ఇక నువ్వు మీ మమ్మీని చూడ్డానికి వెళ్ళొచ్చు కదా మిస్టర్ జియాన్ అని తనంటే, ముందు నన్ను చూసుకో, నాకు బాలేదు కదా అని చెప్పి తను ఒక్కసారిగా బెడ్ మీదకి లాక్కుంటాడు. మిస్టర్ జియాన్ ఏం చేస్తున్నావు అని తను అడిగితే, నువ్వే నన్ను రెచ్చగొట్టావు, ఇప్పుడు నా వేడిని తగ్గించాల్సింది నువ్వే అని చెప్పి తన్ని మళ్ళీ డీప్ కిస్ చేస్తాడు. లీజీ కూడా ఇన్ని రోజులు ఆయన ప్రేమను మిస్ అయిపోయింది కదా, సో అతనికి లొంగిపోయి కిస్ చేస్తుంది. ఇంకో పక్క మో వచ్చి జిన్ తో అంటుంది, నువ్వు సీఈఓ సీట్ లో కూర్చున్నావా అని. జిన్ అవుతూ, మరి ఇంకేంటి, మా అన్నయ్య తన గర్ల్ ఫ్రెండ్ తో పారిపోయాడు, వాడిక తిరిగి రాడు, సో కంపెనీ నాది, ఇప్పుడు నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలని బిల్డప్ ఇస్తుంటే మో ముఖం తిప్పుకొని వెళ్లిపోతుంది. లీజీ బయటకు వచ్చి చూస్తే వాళ్ళ మమ్మీ గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపిస్తుందా. అది చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జియాన్ కూడా వెనక నుండి వచ్చి తన్ని హక్ చేసుకుంటాడు. లీజీ నవ్వుతూ, మా మమ్మీని మళ్ళీ నా దగ్గరికి తెచ్చినందుకు థ్యాంక్స్ అని అంటుంది. ఆమె నాకు కూడా మమ్మీనే కదా, ఇక నుండి మన ఇద్దరం కలిసి ఆమెను చూసుకుందాం అని చెప్తాడు. మరి నువ్వు ఆ మోని పెళ్లి చేసుకోవా అని అడిగితే, నా మ్యారేజ్ పార్ట్నర్ కేవలం నువ్వు మాత్రమే మేడం, సారీ వైఫ్, ఏమంటావు వైఫ్ అని ఆయన కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు. లీజీ సిగ్గుపడుతూ సరే హస్బెండ్ అని నవ్వుతుంది. ఆయన కిస్ చేయబోతుంటే, వద్దు మిస్టర్ జియాన్ మమ్మీ చూస్తోంది అని తనంటే, చూస్తే ఏమైంది, తన కొడుకు తన కోడల్ని కిస్ చేస్తున్నాడు అంతే కదా అని అంటాడు. నువ్వు నీ పవర్ ని బాగా వాడుకుంటున్నావు అని లీజీ అంటే, నీకు అసలైన పవర్ ఏంటో చూపిస్తాన్రా అని తను ఇంకా క్లోజ్ గా లాక్కుంటాడు. చివరికి జియాన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి సారీ చెప్తాడు.
చెప్తాడు. మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయాను అని ఏడుస్తాడు. ఆవిడ ఆయన తల నిమురుతూ, పర్లేదు నాన్న, నిన్ను వదిలేసింది నేనే కదా, తప్పు నాది అని బాధపడుతుంది. జియాన్ ఆమె చేతులు పట్టుకొని, నన్ను చూసుకోలేదని మీరేం బాధపడకండి. నాకు ఇష్టమైన అమ్మాయిని మీరు ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదా అని ఎమోషనల్ అవుతాడు. వాళ్ళ అమ్మ మెల్లిగా, ఆఖరిసారిగా మీ ఇద్దరితో కలిసి ఒక ఫోటో దిగాలనుంది నాన్న అని అడుగుతుంది. అలా ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగుతారు. కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ చనిపోతుంది. లీజీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే జియాన్ వెంటనే తన బ్లేజర్ తీసి ఆమె భుజాల మీద వేసి దగ్గరకు తీసుకొని, నీకు నేనున్నాను కదా లీజీ, నువ్వు ఒంటరి దానివి ఎలా అవుతావు అని ఓదారుస్తాడు. అతని ప్రేమకి లీజీ బాధపడుతుంది. నా లైఫ్ అంతా ఒక పెద్ద జోక్ లో అయిపోయింది మిస్టర్ జియాన్. నేను ఎవరి మీద అయితే పగ తీర్చుకోవాలనుకున్నానో అసలు అందులో నీ తప్పేమీ లేదు. ఐఎమ్ సో సారీ అని ఏడుస్తుంది. ఆయన ప్రేమగా, ఇందులో సారీ ఎందుకు, నిజానికి ఇది నాకే మంచిదైంది. కనీసం ఈ పగ పేరుతో నాకు దగ్గరయ్యావు. మన మధ్య ఎప్పుడు పగ కాదు, ప్రేమే ఉంది అని ఆమె చేయి పట్టుకుని తన గుండె మీద పెట్టుకుంటాడు. నా గుండె సౌండ్ విను, నీకు నా ప్రేమ ఖచ్చితంగా అర్థమవుతోంది అని అడిగితే తను ఏడుస్తూ ఆయన గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇప్పుడు మిస్టర్ జియాన్ సీరియస్ గా, పదాయిక నీ రివెంజ్ ని పూర్తి చేద్దాం అని అంటాడు. ఇంకోవైపు మిస్ వాన్ జియాన్ గ్రూప్ ని అమ్మేయడానికి ట్రై చేస్తుంది. జిన్ ఎంత అడ్డుపడుతున్నా కూడా ఆమె వినదు. సరిగ్గా అప్పుడే వీళ్ళిద్దరు ఎంట్రీ ఇస్తారు. మిస్టర్ జియాన్ తన మమ్మీ చేసిన అరాచకాలన్నీ బయట పెట్టి దొంగచాటుగా ఆమె షేర్స్ అన్ని తన పేరు మీద రాసేసుకున్నాడని బాంబు పేలుస్తాడు. దాంతో మిస్టర్ జియాన్ గ్రూప్ కి ప్రెసిడెంట్ అయిపోతాడు. ఆ తర్వాత సీన్ లో మిస్టర్ జియాన్ మెల్లగా వెనక్కి తిరగగానే లీజీ ఆయనకి తగులుతుంది. ఆయన తన్ని కిస్ చేయబోతుంటే లీజీ తన్ని ఆపి మెట్ల మీద పైకెక్కి నిలబడుతుంది. జియాన్ తన స్పెట్స్ తీసి స్టైల్ గా ఆమె దగ్గరకు వచ్చి ఒక చేత్తో పట్టుకొని కిస్ చేస్తూ ఉంటాడు. గోడ కదిమి పట్టి డీప్ కిస్ చేస్తూ ఇద్దరు లోపలికి వస్తారు. ఆయన తను ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెట్టి రొమాన్స్ పీక్స్ కి తీసుకెళ్తాడు. జియాన్ రొమాంటిక్ గా, పద ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని అడుగుతాడు. లీజీ కొంచెం డౌట్ వచ్చి, మళ్ళీ పెళ్ళా, నాకు మగవాళ్ళ మీద అంత నమ్మకం లేదు అని అంటే, నీకు లైఫ్ లో ఉన్న మగవాళ్ళందరూ నేను మోసం చేసి ఉండొచ్చు, కానీ నేను అలా కాదు కదా, నా మీద నీకు నమ్మకం లేదా అని ఆయన కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు. కట్ చేస్తే జియాన్ తన కోసం వెయిట్ చేస్తుంటే లీజీ వస్తుంది. ఏంటి మిస్టర్ జియాన్ ఒక్కడివే ఉన్నావనంటే, ఏంటి నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. లీజీ ప్రేమగా, నీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి వచ్చాను. నా భయం వల్ల నీలాంటి పర్ఫెక్ట్ పార్ట్నర్ ని, ఇంత మంచి ఫ్యూచర్ ని మిస్ చేసుకోలేను. మా మమ్మీ కూడా మనం హ్యాపీగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసింది. సో నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇందులో ఎలాంటి కాంట్రాక్ట్ లేదు, డీల్ లేదు, కేవలం నా మనసుతో అడుగుతున్నాను అని ప్రపోజ్ చేస్తుంది. జియాన్ నవ్వుతూ మోకాళ్ళ మీద కూర్చొని ఫైనల్లీ అప్పట్లో తెచ్చిన రింగ్ ని ఇప్పుడు ఇస్తూ, ఇది నా డైలాగ్ కదా లీజీ, నువ్వెందుకు చెప్పావు అని చెప్పి తనకి ఐ లవ్ యూ చెప్తాడు. అతను రింగ్ తొడిగి దాన్ని గట్టిగా హక్ చేసుకుంటే లీజీ మెల్లగా అడుగుతుంది, ఆ రాత్రి నేను కావాలని నీకు ఆన్సర్ చెప్పలేదు అని అంటే, నాకు తెలుసులే అని నవ్వుతాడు. నీకలా తెలుసు అని తను అడిగితే, ఎందుకంటే నా సెక్రటరీ గురించి నాకు అన్ని తెలుసు అని చెప్పి తన్ని గుండెలకి హత్తుకుంటాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.